ఇప్పుడు 10 mm ఎంఎస్ ప్లేట్ని సర్క్యులర్లో మాన్యువల్గా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 10 mm ఎంఎస్ ప్లేట్ని సర్క్యులర్లో మాన్యువల్గా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. యాక్సీ ఎసిటిలిన్ గ్యాస్ కటింగ్ ప్రక్రియ ద్వారా సర్కిల్ కటింగ్ కోసం వర్క్ పీస్లను సెట్ చేయండి. తర్వాత గ్యాస్ కటింగ్ ఫ్లేమ్ని సర్దుబాటు చేయండి. గ్యాస్ చేతితో కత్తిరించే వృత్తం వెంట కత్తిరించండి. గ్యాస్తో కత్తిరించేటప్పుడు భద్రతా జాగ్రత్తలు పాటించండి. గ్యాస్ కట్ ఉపరితలను శుభ్రపరచండి మరియు తనిఖీ చేయండి. వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించండి. ఎలాగంటే వెల్డింగ్ గ్లౌస్, హెల్మెట్, లెదర్ ఏప్రాన్, లెదర్ బూట్స్, వెల్డింగ్ గోగల్స్ మరియు ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలు వెల్డ్ బర్న్ మరియు గాయం నిరోధించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు పాఠానికి అవసరమైన ప్రిపరేషన్ చూద్దాం. గ్యాస్ కటింగ్ టాస్క్ని సెట్ చేయండి. ఆక్సిజన్ మరియు ఎసిటిలిన్ సిలిండర్లో రెగ్యులేటర్లను పోస్కి కనెక్ట్ చేయండి మరి తగిన కటింగ్ నాజిల్ను ఫిక్స్ చేయండి. మెటల్ ప్లేట్ని సర్ఫేస్ నుండి కట్ చేయడానికి శుభ్రం చేయండి. ఎసిటిలిన్ కోసం 1.2 mm నాజిల్ని కత్తిరించి సరైన గ్యాస్ ప్రెషర్ 0.15 kg/cm²ని సెట్ చేయడానికి మరి ఆక్సిజన్ కోసం 1.4 నుండి 2 kg/cm² పాలించండి. బ్లో పైప్ను ముందుగా వేడి చేసి ఫ్లేమ్ నుండి లోపలి కోన్ కట్ చేయవలసిన లోహం వల్ల సర్ఫేస్ నుండి దూరంగా ఉండేలా ఒక ఎత్తులో పట్టుకోండి. ఇప్పుడు 10 mm ఎంఎస్ ప్లేట్ని సర్క్యులర్లో మాన్యువల్గా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు స్పార్క్ లైట్ మరియు న్యూట్రల్ ఫ్లేమ్ని సెట్ చేయండి మరియు తగినంత ముందుగా వేడి చేయడానికి అనుమతించండి. మరియు ఆక్సిజన్ విడుదల వల్ల లివర్ జెట్ను నొక్కండి. ప్లేట్ ఎర్రగా వేడిగా మారినప్పుడు ఆక్సిజన్ కటింగ్ స్టీమ్ను తెరిచి వృత్తాన్ని కత్తిరించండి. వృత్తాన్ని కత్తిరించడం కోసం పివట్ బ్లాక్కి కటింగ్ టార్చ్ నాజిల్ని జోడించి స్ట్రెయిట్ లైన్ మరియు బెవెల్ని కత్తిరించడానికి ఉపయోగించే అదే పద్ధతిని అనుసరించండి. కత్తిరించాల్సిన వృత్తం నుండి సర్కంఫరెన్స్ లోపల ఒక చిన్న రంధ్రం కుట్టడం చాలా ముఖ్యం. తరువాత మంటను చుట్టుకొలతలోని సమీప బిందువుకు తరలించండి. అప్పుడు సర్కిల్ నుండి చుట్టుకొలత వెంట ఫ్లేమ్ని తరలించడానికి పివట్ బ్లాక్ని ఉపయోగించండి. కట్ ముగిసిన తర్వాత అన్ని గ్యాస్ కట్ సర్ఫేస్ నుండి స్లాగ్ను తొలగించండి. మోల్టన్ స్లాగ్ మరియు మందమైన హాట్ స్లాగ్ చిప్ చేయబడినవి టేబుల్ కింద పడేలా చూసుకోండి. గ్యాస్ కటింగ్ లోపాల కోసం కట్ను ఇన్స్పెక్ట్ చేయండి. యాక్సీ ఎసిటిలిన్ కటింగ్ లోపాల నుండి కొన్ని సాధారణ కారణాలను చూద్దాం. కటింగ్ స్పీడ్ చాలా తక్కువగా ఉంది. కటింగ్ స్పీడ్
చాలా ఎక్కువగా ఉంది. నాజిల్ సర్ఫేస్ నుండి చాలా దూరంలో ఉంది. నాజిల్ సర్ఫేస్కి చాలా దగ్గరగా ఉంది. ఆక్సిజన్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. ఆక్సిజన్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంది. మితిమీరిన ప్రీహీట్ ఫ్లేమ్, సరిలేని నాజిల్. Recap. సర్కిల్ కటింగ్ కోసం పనిముక్కలను సెట్ చేయండి. గ్యాస్ కటింగ్ ఫ్లేమ్ని సర్దుబాటు చేయండి. చేతితో సర్కిల్ కటింగ్ వెంట గ్యాస్ కట్ చేయండి. భద్రతా జాగ్రత్తలు పాటించండి. గ్యాస్ కట్ సర్ఫేస్ను శుభ్రం చేయండి.